శనీశ్వర, ఏంటి స్వామి నాకు ఈ కష్టాలు? మాట్లాడు స్వామి, మాట్లాడు స్వామి, మాట్లాడు. ఏందిరా నీ టార్చరా? నెలకోసారి నువ్వులు నూనె పోసి నానా ఏగి చేస్తాండావు. బాధలు చెప్పుకోవడానికి వస్తే బాధ్యత లేకుండా టార్చర్ అంటారేంటి? ఏ చిన్న కష్టం వచ్చినా నా మీద రుద్దేయడం ఫ్యాషన్ అయిపోయింది అదరా మీకు. అయినా కష్టాలు పీపుల్స్ కాకుండా యాపిల్స్కి వస్తాయా? ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేసుకోవాలి కానీ ఏ ఫ్రెండ్స్ లేకే మీ దాకా వచ్చింది. అయితే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకో. ఫ్రెండ్ యాపా? ఇది కూడా తెలియదా నీకా? ఫ్రెండ్ యాప్ లో కొత్త కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. కష్ట సుఖాలు మాట్లాడుకునే దానికి ఆడియో కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఓ అవునా? అయితే నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. షేర్ చేసుకుంటే తగ్గుతాయి బాధలు, ఫ్రెండ్ యాప్ లో దొరుకుతాయి స్నేహాలు. డౌన్లోడ్ ది ఫ్రెండ్ యాప్. ఏంటి కీర్తి కాల్ చేసి సడన్ గా రమ్మన్నావు? అరే ప్రణయ్ ఎట్లా పాస్ అయిండ్రా? నాకు అస్సలు అర్థం కావట్లే. ఎట్లా పాస్ అయ్యేది? కష్టపడి చదువుకొని పాస్ అయినాం. అర్జున్ నువ్వు చెప్పకపోతే లావణ్య నువ్వు లవ్ చేసినావు మీ మమ్మీకి చెప్తా. ఇది మరీ బాగుంది. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు నువ్వు నా మీద పడవేది? నాకేం సంబంధం లేదు. చెప్పురా. అసలు నేను ఎందుకు అడుగుతున్నా అంటే వాడేదో తెలివిగా పాస్ అయినా అనుకుంటుండు, కానీ దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తలేడు. అట్లీస్ట్ ఇప్పుడు నువ్వైనా చెప్తే దాని గురించి సొల్యూషన్ ఆలోచించవచ్చు కదా మనం. అంటే ఆ రోజు స్లిప్ టెస్ట్ అయిపోయాక ఆ రోజు నైట్ ప్రణయ్ గారు కాల్ చేసిన కీర్తి, కిందికి రమ్మన్నాడు. కిందికి వెళ్ళా. అరే ఇంత నైట్ పూట స్కూల్కి ఎందుకురా? అరే వద్దురా, ఒకరు చూస్తామని దయ్యం అనుకున్నాను రా. ప్రసన్న, అరే ఇక్కడ ఎత్తుకురా. అరే మెల్లిగరా. మామా పేపర్స్ దొరికినాయిరా. ఇవే కదా? ఇదిగో ఫాస్ట్ ఫాస్ట్ రాయిరా. చెప్తే అస్సలు వినరు కదా మీరు. కాల్ చేయి, ప్రణయ్ కాల్ చేసి బిల్డింగ్ పైకి రమ్మను. ఈ పాటకేం తక్కువ లేదు. అరే మామ ఒకసారి బిల్డింగ్ పైకి రారా. ఎందుకురా? అరే కీర్తి రమ్మంటుందిరా. అంటే నేను మ్యాథ్స్ లో పాస్ అయ్యానని ఫీల్ అయ్యి నన్ను చూడడానికి రమ్మంటుందా? అరే నేను నమ్మను అయినా. సరేరా నువ్వు ఒకసారి పైకి రా. కీర్తి, ప్రణయ్. హలో ప్రణయ్. హే కీర్తి, వాట్సాప్? నీతో కొంచెం మాట్లాడాలి. బిల్డింగ్ పైకి వస్తావా? అంటే వస్తా, బట్ సడన్ గా ఏంటి అసలు ఎందుకు ఇలా చూడాలని? అయితే ఈరోజు అవుతుంది ప్రణయ్కి. వాడికి మూడింది, నాకు అర్థమవుతుంది. వస్తున్నాడు. Dangerous. You wanna see you dangerous. Yo. You looking like dangerous. Hey, ఏంటి కీర్తి చూడాలనిపించిందా నన్ను? హే కీర్తి చెప్పు. అసలుకి నాకు టైం లేదు. మ్యాథ్స్ చదువుకోవాలి, మళ్ళీ పాస్ అవ్వాలి, ముందు ఫార్ములాస్ వస్తున్నాయి. A+B తీసుకో, సైన్స్ కట్, టీచర్స్ కట్. చెప్పినావారా? సారీరా. నీ అబ్బా అదే మన విక్రమ్ బేతల కథ నాకు గర్వంగా చెప్పడానికి. అదంత అవసరమా చేయడం ఇప్పుడు? అవసరము, నాకు అవసరము. నువ్వేమో బాగా చదువుకొని రాసినావు, వానికేమో లావణ్యం చూపించడానికి. మరి రాకెవరున్నారు? ఫెయిల్ అయినా అనుకో, ఉంగ పెట్టి పెద్ద రాడ్ దింపుతాడు మ్యాథ్స్ సార్. తెలియదా ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చిండో? ఒకవేళ సార్ కి దొరికితే? దొరకనమ్మా, బరాబర్ దొరక. ఇప్పుడు ఏంది ప్రతిసారి నెగిటివ్ ఆలోచించి మాట్లాడుతావు నువ్వు? నెగిటివ్ ఆలోచించి మాట్లాడుతున్నా నేను. ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇట్లనే రాత్రి పోయి దొంగలాగా పేపర్ పెట్టేసి వస్తావా? అరే ఆడట్లా ఎందుకు రాస్తాడు కీర్తి? ఇక్కడ అంటే పేపర్స్ ఉంటాయి, సెంట్రల్ ఎగ్జామ్స్ పేపర్స్ ఉండవు కదా. ఏ నువ్వు ఆడు విలుసే పోతూనే ఉంటావా వెనకాల? ఇగో నువ్వు వానేమనకు. వానికి ఏమన్నా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ యు నో. నీలాంటి ఎంత చెప్పినా వేస్టే. అంటారుగా కుక్కతో కొంకరా అని. అట్లాంటి ఓడివిరా నువ్వు. మరి ఎందుకు ప్రేమించినావు? నా వెనకాల ఎందుకు తిరిగినావు? నేను తిరిగామన్నా? ఎక్కువ మాట్లాడకు ప్రణయ్. మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. వచ్చిందా పెద్ద మదర్ తెరీసా కేరింగ్ చూపిడ. రే ప్రణయ్, ఏంది కీర్తి గట్ల కొట్టినావు?
ఏంటి కీర్తి ఇలా స్కూల్కి రాకుండా ఇంకెన్ని రోజులు ఉంటావు చెప్పు. అసలే వాడు కూడా స్కూల్కి రావడం లేదు, నువ్వు కూడా రాకపోతే ఎట్లా కీర్తి? రే అర్జున్, 2 days అయిందిరా వాడు స్కూల్కి రాక. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, వాట్సాప్లో బ్లాక్ చేసిండు. ఇట్లయితే ఎట్లరా? వాడి కోసమే కదా కొట్టింది నేను. నాకు తెలిసి నువ్వు కొట్టిన దానికి వాడు చాలా అట్టైనట్టున్నాడు కీర్తి. నేను ఫోన్ చేస్తుంటే కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకా రెగ్యులర్గా స్విచ్ ఆఫ్ వస్తుంది కదా అని నేను కూడా లైట్ తీసుకున్నా. నువ్వేం బాధపడ కీర్తి, వాడు వచ్చేసారులే. అవునరా, నేనే అనవసరంగా పిచ్చిదానిలాగా వాడి గురించి ఆలోచిస్తున్నా. సారీ ప్రణయ్. కీర్తి ఏడవ కీర్తి, ఏడవదని చెప్పు. కీర్తి ఏడవ కీర్తి. కీర్తి ఏడవకు, ఒక పని చేద్దాం, ముగ్గురం కలిసి వెతికి వాడు ఏడుండో పట్టుకుందాం, ఓకేనా? ఏం అవసరం లేదు, నేనే చేసుకున్నా కదంతా, నేనే దోలాడుకుంటా. మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. కీర్తి నువ్వు ఒక్కదాన్ని ఎక్కడైనా ఎత్తుకుతావు, ఏమైనా ఎత్తుకుతావు, మేము కూడా వస్తాం. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. చెప్పేది నీ కీర్తి. వెళ్ళండి అని చెప్తున్నా కదా, వెళ్ళండి. సరే, నీకేదన్నా ఉంటే కాల్ చేయి కీర్తి, సరేనా? వదిలేసి పోవాలంటే బాధ అవుతుంది. జాగ్రత్త ఉండు. జాగ్రత్త కీర్తి. ఇంత పొద్దెక్కినా అలానే కూర్చున్నావేంటే? కర్టెన్స్ కూడా ఓపెన్ చేయలేదు. అయినా ఈ మధ్య నీకు మాట అంటే లెక్క లేకుండా పోతుంది. లేచిన దానివి బెడ్షీట్స్ మడత పెట్టాలి కదా, బుద్ధి లేకుండా తయారవుతున్నావు అసలు. అమ్మా చిన్ను, ఏమైందిరా? అంతా ఓకేనారా? ఓకే అమ్మా. ఇంకేం రోజులు స్కూల్కి వెళ్లకుండా ఉంటావు? అసలు ఎందుకు వెళ్ళట్లేదు? ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అట్లేం లేదమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, స్కూల్లో ఉండి చదువుకుంటే డిస్టర్బ్ అవుతుంది, అందుకే ఇంట్లో ఉండి చదువుతున్నా. మాటల్లో పడే అసలు విషయం మర్చిపోయానురా. నెక్స్ట్ మంత్ నీ బర్త్డే ఉంది కదా, మీ బావ వస్తున్నాడంట నిన్ను కలవడానికి. వాడొస్తే? వస్తాడు, బరాబర్ వస్తాడు. వాడికి ఏదో నీతో కెరియర్ గురించి మాట్లాడేది ఉందట. ఎలాగో నీ బర్త్డే వస్తుంది కదా, కలుద్దామని నేనే అన్నాను. దానికి నన్ను కలవడం ఎందుకు? హే, చెప్పలేదా? 10th అయ్యాక ఇద్దరు ఒకే కాలేజీలో చదువుతారు. కలిసి చదువుకోండే, బాగుంటుంది. అయినా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానే. నువ్వు పుట్టగానే మీ బావకిచ్చి పెళ్లి చేద్దామని నేను మీ డాడీ అనుకున్నాంరా. అమ్మా, నాకు పిచ్చిలే పిచ్చే మాటలు మాట్లాడకు. నేను ఇంకా జస్ట్ 10th. ఎవడో గొట్టంగాడు ఇంటికి వస్తా అంటే అట్లెట్లా రానిసారు? మళ్ళా పెళ్లి గురించి మాట్లాడతారు. అసలు ఈ ఏజ్ లో ఎవరైనా పెళ్లి గురించి మాట్లాడతారా? నేనేదో జోక్ చేశాను. బంజయ్ అమ్మా, జోక్ చేయడం బంజయ్. ఇటువంటి మాటలు నా దగ్గర మాట్లాడకండి. మళ్ళీ మీకు దండం పెడుతున్నా, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ అమ్మా, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఏమండి, నేనేమైనా తప్పు మాట్లాడానా? అవసరమై మాటలన్నీ అది అరవడంలో తప్పేం లేదు, నువ్వేం పట్టించుకో. పద.
బాబాయ్ గడి బండికి ఈరోజు రఫ్ ఆడిస్తా. ప్రణయ్ గడి స్టేటస్ నా జీవితం తనే నా సర్వస్వం. అర్థం చేసుకోలేని ఎవరు నాకు అక్కర్లేదు. కాలానికి ఇన్ని పెట్టావేంట్రా? ఉంటుందని అందరూ అంటారు, కానీ కొన్ని గాయాలు ఆగు, అర్జెంట్ వీడికి కాల్ చేస్తా. ప్యార్ కరో, లడాయి కరో. హలో, అరే ప్రణయ్ ఎక్కడ్రా? డిప్రెషన్లో ఉన్నారా? చెప్పులేసుకున్నావరా? చెప్పుతా కూడదా నీ అబ్బా? ఏడున్నా చెప్పే, కరెక్ట్గా చెప్పురా. ఈడనేరా పార్క్ కాడున్నా. సరే గాని ఈ మ్యాటర్ కీర్తికి చెప్పకరా. అయినా నేను ఇప్పుడు కుక్కలేని దేవదాస్ అయిపోయాను రా. కీర్తి లేనిది నేను లేనురా. అందుకే ఇలా కీర్తిని గుర్తు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారా. పెట్రా కుయ్యా, నేను వస్తున్నాడు. ఏంటే నేను ఇక్కడ ఉన్నాను కీర్తికి చెప్పకరా. చెప్తా. కీర్తిని తీసుకురాకరా. అర్జున్, హలో అర్జున్. కీర్తి, ఒకసారి అర్జెంట్గా ప్రణయ్ గారి స్టేటస్ చూడు. ఒక్క నిమిషం. నన్ను అర్థం చేసుకోలేని ఎవరు నాకు అక్కర్లేదు. రేయ్ వీడేంద్రా? నన్ను కాదు, వాడిని అడుగు. ఏడున్నాడు? వాడేడున్నాడో నేను చెప్తా, నువ్వు రెడీ కిందికి రా. అవునా? నేను రెడీ అయ్యేసి వస్తా, నువ్వు కింద వెయిట్ చెయ్యి. సరే, చెప్తా నీ సంగతి. ఎక్కడికి? ఎక్కడికి? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నాన్న. ఎందుకు? కంబైన్ స్టడీస్ డాడీ. కంబైన్డ్ స్టడీస్కి బుక్స్ లేకుండా వెళ్తావా? సారీ డాడీ. బాయ్ డాడీ. జాగ్రత్త అమ్మా. నేను బాగున్నానా? హలో, మనం పెళ్లి కోతలేం, ప్రణయ్ గారిని కలవని కోతున్నాం. మెంటల్. అరే నేను బండి నడుపుతారా? సైలెన్స్ అంత సైజులో వేగా బండి నడుపుతాంట. బండి ఎగా. అరే ప్లీజ్ రా, బండి నడుపుతారా? నీకు బండి నడపడం కావాలా, ప్రణయ్ గారిని కలవడం కావాలా? బండి నడుపుతా అంట, బండి నడుపు ఇంతంత లేదు. రే ప్రణయ్, ప్రణయ్ స్కూల్కి రాకుండా ఎట్లా అనుకోండి ఏతురు ముఖమాడు. దిగురా నువ్వు, ఫస్ట్ దిగు. స్కూల్కి ఎందుకు అసలు వాట్సాప్ స్టేటస్ ఏందిరా? పిచ్చా నీకేమన్నా పిచ్చి పట్టినట్టు ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇడా వేస్ట్ ఫెలో, ఈ చెత్తలో కూర్చున్నావేంది? నడు. అరే నేను అక్కడ వెయిట్ చేసి మీరు వచ్చాను రా, తొందరగా వచ్చాను రే. కూర్చో. ఆ వాట్సాప్ స్టేటస్ ఏంద్రా చెత్తమ్మకపోడా? టాపర్ అవుతా అన్నావు కదా, సారీ నాకన్నా టాపర్ అవుతా అన్నావు కదా, ఏవి అవన్నీ చెప్పు. చచ్చిపోయినాయి ఫీలింగ్స్ అనేది, చచ్చిపోయినా నాకు. చెంప వగులుతుంది ఇంకొకసారి అట్లా మాట్లాడితే. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీకు తెలుసా, నేను కూడా స్కూల్కి పోలే. నువ్వు కూడా పోలేదా? పోలేదు. నువ్వు రావట్లే కదా, నేను ఎట్లా పోతా? అయినా ప్రణయ్ నీకోసమే కదా కొట్టింది. సారీ రా. సారీ ప్రణయ్. స్మైల్.
సారీ చెప్పినా కదా. ఓకేలా కీర్తి. నవ్వొచ్చు కదా కొంచెం. సారీ చెప్పు. సారీ కీర్తి. మళ్ళీ ఏమైంది? ఇంకొకసారి వెళ్ళిపోతావా నన్ను వదిలేసి? ప్రామ్. సార్ మన పాపలా ఉంది. ఏం కృష్ణ, మస్తు రోజులకి యాదొచ్చినా? సార్ ఎట్లున్నావు కృష్ణ? బాగానే ఉన్నా సార్. అదేం లేదు కానీ మన అమ్మాయి ఎక్కడుంది సార్? ఏదో కంబైన్డ్ స్టడీస్ అని వాళ్ళ దోస్త్ ఇంటికి పోయింది. అవునా సార్? ఏమైంది కృష్ణ, కరెక్ట్గా చెప్పు. సార్ మన అమ్మాయి ఎవరితోనో అక్కడ కూర్చొని చాలా క్లోజ్గా మాట్లాడుతుంది సార్. నాకు తెలిసి అమ్మాయి లవ్ చేస్తుందేమో సార్. సరే నేను చూసుకుంటా. ఆ పౌరుడు ఫోటో పెట్టు. సార్ ఫోన్ కట్ చేయరి, ఫోటో పంపిస్తాను. నువ్వెవడివో కానీ నా చేతిలో సచ్చావురా. బాబా వర్షం పడాలరా, రోడ్లన్నీ పియ అయిపోతాయి. ఎవడ్రా వాడు? సర్కస్ లో కోతున్నట్లున్నాడు, రోడ్డు మీద స్టంట్లు వేస్తున్నాడు చూడలే. అంకుల్ పంచెత్తుకోండి అంకుల్, తడిసిపోతుంది. లే ముట్టాలి నా కొడుక, మెల్లికి పో, పడేవు. నువ్వు ముందు చూసుకొని పోవాయా అంటే నాకు చెప్తాడు వీడు. అన్న బయట వర్షం పడుతుంది, ఈరోజు నేను కాలేజ్కి పోను. ఏందిలే ఇది వర్షమా? దీన్ని వర్షం అంటారా? దీన్ని వర్షమే కదా నాన్న అది. ఈ వర్షం ఎట్లుందో తెలుసా?